నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి బర్గ్నర్ బ్రాండ్‌లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుక్‌వేర్ కలెక్షన్ అనేది మీకు షేర్ చేస్తానండి. యాక్చువల్‌గా ఏంటంటే మనము ఆల్రెడీ స్టాల్ బ్రాండ్‌లో చూసాము, ప్రెస్టీజ్‌లో చూసాము, వినోద్‌లో చూసాము. సో, అలా చాలా బ్రాండ్స్ చూసాం కదా! మేయర్స్ బ్రాండ్ కూడా చూసాం కదా! బట్ ఇక్కడ అన్ని బ్రాండ్స్‌తో కంపేర్ చేస్తే నేను అబ్జర్వ్ చేసిందైతే బర్గ్నర్ బ్రాండ్‌లో ఏంటంటే వేరియస్ టైప్స్ ఆఫ్ కుక్‌వేర్ కలెక్షన్ అవైలబుల్ ఉందండి. అంటే ట్రైప్లై కుక్‌వేర్ అనేది ఇంకా కామన్ అనమాట. బర్గ్నర్ అవ్వనివ్వండి, స్టాల్ అవ్వనివ్వండి, వినోద్ అవ్వనివ్వండి, లేదంటే మేయర్ అవ్వనివ్వండి, ఇవన్నీ ట్రైప్లై కుక్‌వేర్‌కి చాలా ఫేమస్. ఇవి కాకుండా ఏంటంటే మనకి క్యాస్ట్ ఐరన్‌లో ఈ మధ్య చాలా వెరైటీస్ వస్తున్నాయండి. అంటే లైట్ వెయిట్ క్యాస్ట్ ఐరన్ వస్తుంది. నార్మల్‌గా హెవీ వెయిట్ ఉండేవి ఉంటాయి కదా! రెగ్యులర్‌గా యూజ్ చేసేవి అందులో ఉన్నాయి. అండ్ అందులోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుక్‌వేర్ అనమాట. అంటే గ్రిల్ చేయడానికి అవ్వనివ్వండి, పాన్ ఫ్రై చేయడానికి అవ్వనివ్వండి, లేదంటే చపాతీ చేసే పాన్ అవ్వనివ్వండి, అలా ఉండే మోడల్స్‌లోనే చాలా కొత్త కొత్త వేరియంట్స్ వస్తున్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే క్యాస్ట్ ఐరనే కాకుండా బర్గ్నర్‌లో అయితే మనకి మెయిన్ అయితే ట్రైప్లైలో చాలా కలెక్షన్ ఉందండి. అంటే డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట కలెక్షన్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ నాన్ స్టిక్‌లో కూడా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. అండ్ క్యాస్ట్ ఐరన్‌లో చాలా ఉన్నాయి. అండ్ ప్రెషర్ కుక్కర్స్‌లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి. శాండ్విచ్డ్ బాటమ్ ఉన్నాయి, కంప్లీట్ ట్రైప్లై ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట. ఒకటని కాదండి, చాలా రకాలున్నాయన్నమాట. నాన్ స్టిక్‌లో కూడా చాలా రకాలున్నాయి. అంటే వుడెన్ హ్యాండిల్ వచ్చినవి ఉన్నాయి. నార్మల్‌గా మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే నాన్ స్టిక్ కుక్‌వేర్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూపిస్తున్నవైతే కంప్లీట్‌గా ట్రైప్లై కుక్‌వేర్ అండి. ట్రైప్లై కుక్‌వేర్‌లో రెగ్యులర్‌గా మంచి బ్రాండ్స్‌లో మనకు అవైలబుల్ ఉండే మోడల్స్ అయితే వచ్చేసి టోప్ ఒకటి ఉంటుందండి, సాస్ పాట్స్ ఉంటాయి, తర్వాత ఫ్రై పాన్ ఉంటుంది, అండ్ టస్లా అంటాం కదా, టస్లా ఉంటుంది, అండ్ ఇంకా సాస్ పాన్ ఉంటుందన్నమాట. సాస్ పాన్ అంటే ఏంటంటే మనము టీ, కాఫీస్ చేసుకోవడానికి చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా సూప్స్ లాగా చిన్న క్వాంటిటీస్‌లో చేసుకోవడానికి యూజ్ చేస్తారు. సాస్ పాట్ అంటే మనం ఇంకా డిఫరెంట్‌గా ఏదైనా యూజ్ చేయొచ్చు. అంటే బిర్యానీకి యూజ్ చేయొచ్చు, రైస్ వండడానికి యూజ్ చేయొచ్చు, కర్రీస్ వండడానికి యూజ్ చేయొచ్చు, మల్టీపర్పస్ అనమాట. అండ్ టోప్ అంటే ఏంటంటే సేమ్ సాస్ పాట్ లాగానేనండి, లేదంటే ఏమంటారు, హ్యాండిల్స్ ఒకటి ఉండవు, అంతే డిఫరెన్స్. అండ్ ఇక్కడ ఫ్రై పాన్స్ వచ్చేసి డిఫరెంట్‌గా ఉన్నాయండి. ఇవన్నీ కొంచెము ఇట్లా కర్వ్డ్ షేప్‌లో రాకుండా స్ట్రెయిట్‌గా వచ్చి వైడ్‌గా వచ్చాయన్నమాట. ఇవి చూసారు కదా! వీటిలలో మనకి 18 సెంటీమీటర్స్ నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది చూడండి, 2245 రూపీస్ అనమాట. నాకు ఇది చూస్తే గిన్నె పిండి పెట్టుకునేది ఉంటుంది కదండీ, అండ్ ఫిష్ పూల్స్ పెట్టుకోవడానికి మనము అల్యూమినియంలో యూజ్ చేస్తాం. అంటే నేను రెగ్యులర్‌గా యూజ్ చేసేది ఫిష్ పూల్స్ పెట్టడానికి ఇట్లాంటివే యూజ్ చేసేదనమాట. అంటే ఫ్లాట్ బాటమ్ ఉండి పెద్ద వెడల్పుగా వచ్చింది యూజ్ చేస్తాం. ఎందుకంటే ఫిష్ ముక్కలు ఒకదాని మీద ఒకటి పడకూడదు కదా! సో, అలా యూజ్ చేసేది. సో, అలాంటిది ఇప్పుడు మనం అల్యూమినియం యూజ్ చేయకపోయినా మనకు ట్రైప్లైలో స్టెయిన్‌లెస్ స్టీల్‌లో కావాలంటే కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అవి టస్లా మోడల్ కాదండి. టస్లా అంటే ఏంటంటే ఇట్లా కర్వ్డ్ డీప్ కడాయి టైప్ వస్తదనమాట. నేను ఇందాక చూపించినవి ఏంటంటే ఫ్లాట్ బాటమ్డ్ వస్తాయన్నమాట. అవైతే చాలా బాగున్నాయండి. ఫిష్ ఫ్రైకి కానివ్వండి, ఫిష్ పుల్స్ పెట్టుకోవడానికి కానివ్వండి, గిన్నె పిండి పెట్టుకోవడానికి కానివ్వండి, బాగుంటుందన్నమాట. సర్వపిండి తెలుసు కదండి, మన తెలంగాణలో సర్వపిండి అంటారు, కొంతమంది గిన్నె పిండి అంటారు. అండ్ ఇక్కడ మనకి ప్రెషర్ కుక్కర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయండి. ఇవైతే ఇన్నర్ లిడ్ అనమాట, మనం ఇన్సైడ్ నుండి పెట్టే లిడ్స్ అనమాట. అండ్ ప్రైజెస్ అన్నీ ప్రతి ఒక్కటి నేను డిస్ప్లేలో చూపిస్తున్నానండి. మీరు సైజ్ అండ్ ప్రైస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ విత్ డిస్ప్లేలో మనకి విత్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. 3370 ఉంది ప్రెషర్ కుక్కర్ వచ్చేసి. అండ్ 5 లీటర్స్ వచ్చేసి 3895 ఉందండి. మనకి 2 లీటర్స్ నుండి కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సాస్ ప్యాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి సాస్ ప్యాన్ అనమాట. సాస్ పాట్ వేరు, సాస్ ప్యాన్ వేరు. సాస్ ప్యాన్ అంటే మనం టీ, కాఫీ కాచుకోవడానికి కానివ్వండి, లేదంటే ఏదన్నా చిన్న సైజ్ సూప్స్ చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఇందులో కూడా మనకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. దీని ప్రైస్ వచ్చేసి 1720 అనమాట. అండ్ దీని పక్కది చూసారు కదా, 2170 రూపీస్. ఇది 18 సెంటీమీటర్స్ అండి. సైజెస్ ఉంటాయన్నమాట. సాస్ పాట్లో ఎప్పుడు కానీ 16 సెంటీమీటర్స్ నుండి కూడా సైజెస్ ఉంటాయండి. అండ్ ఇది వచ్చేసి 20 సెంటీమీటర్స్ది 2470 రూపీస్ ఉందన్నమాట.
అండ్ ఇవేంటంటే వితౌట్ లిడ్ అండి. ఈ సాస్ పాన్స్ అన్నీ వచ్చేసి వితౌట్ లిడ్, విత్ లిడ్ ఉన్నవి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి విత్ లిడ్ అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి 2185 రూపీస్ అండి. దీనికంటే పెద్దది కూడా ఉంది. ఈ పెద్ద సైజ్ది వచ్చేసి కూడా విత్ లిడ్ ఉందండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 2313 రూపీస్ అనమాట. ఇది 16 సెంటీమీటర్స్. అండ్ ఇంతకంటే పెద్దది కూడా ఉందన్నమాట. అంటే మనకు సైజెస్ ఉంటాయండి. 16 సెంటీమీటర్స్ నుండి స్టార్ట్ చేస్తే 18-20 సెంటీమీటర్స్ వరకు కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి 2689 రూపీస్ అండి. ఇది దానికంటే పెద్ద సైజ్ అనమాట. ఇవన్నీ సాస్ ప్యాన్స్ వచ్చేసి విత్ లిడ్ అండి. ముందు చూపించిన 2 సాస్ ప్యాన్స్ అయితే వితౌట్ లిడ్. అవి ఎక్కువ రెగ్యులర్గా ఏంటంటే టీ కాఫీ పర్పస్ యూస్ చేస్తారనమాట. ఇవైతే కొంచెం కుకింగ్ పర్పస్, మనం ఏదైనా సూప్స్ అలాంటివి చేసుకోవడానికి, లిక్విడ్ కర్రీస్కి బాగుంటాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ నాన్ స్టిక్ అండి. నాన్ స్టిక్లో కూడా ఎంత క్లాసీగా ఉన్నాయంటే కుక్వేర్ అనేది. ఇది చూసారు కదా, వుడెన్ హ్యాండిల్ టైప్ అనమాట. ఇది వచ్చేసి బిర్యానీ పాట్ అండి. 3000 చేంజ్ అలా ఉంది. అండ్ ఇలాంటి వుడెన్ హ్యాండిల్ టైప్ వచ్చినవి మనకి ఈ మోడల్లోనే, అంటే కంప్లీట్ బ్లాక్ కలర్ వచ్చాయన్నమాట. ఈ కుక్వేర్ అంతా బ్లాక్ కలర్తో వచ్చి మనకి వుడెన్ హ్యాండిల్స్ వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి 3145 అండి. క్యాజరోల్ పాట్స్ అంటాము, మనం బిర్యానీ చేయడానికి బాగుంటాయి ఇవి. అండ్ ఇందులో మనకి కడాయి టైప్ కూడా ఉంది. ఈ పక్కన చూసారు కదా, ఇది వచ్చేసి కడాయి మోడల్ అనమాట. ఈ కడాయిస్లోనే మనకి డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయండి. అండ్ గ్రిల్ ప్యాన్ కూడా అవైలబుల్ ఉంది ఈ మోడల్లో. చాలా బాగుందండి, మంచి క్లాసిక్ కుక్వేర్ కలెక్షన్. ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా ట్రైప్లైలో అండి. సాస్ పాట్స్ అంటాం కదా, అలా అనమాట. చూసారు కదా, ప్రైస్ 7495 ఉంది. ఇది 28 సెంటీమీటర్స్ది. ఇందులో 32 సెంటీమీటర్స్ కూడా ఉందండి. అది ఇంకొంచెం ఎక్కువ ఉంది ప్రైస్ 8000లో. అండ్ ఇది చూసారు కదా, 5995. ఇవన్నీ విత్ లిడ్ వస్తాయండి. ఇవన్నీ వచ్చేసి కంప్లీట్ నాన్ స్టిక్ కుక్వేర్ అండి. ట్రైప్లైలో నాన్ స్టిక్ అనమాట. ఇది వచ్చేసి 4945 రూపీస్ ఉంది. ఇది కాకుండా దీని పక్క చూసారా, ఇది కొంచెం వైడ్గా వచ్చిందనమాట, హైట్ రాకుండా. ఇది వచ్చేసి 6075 రూపీస్ అండి. అండ్ ఇవన్నీ ఏంటంటే నాన్ స్టిక్ సాస్ పాట్స్ అనమాట. నాన్ స్టిక్ సాస్ పాట్, నాన్ స్టిక్ కడాయిస్ అలా అనమాట. అండ్ చూసారు కదా, ఇక్కడ కడాయి కూడా. ఇవన్నీ కంప్లీట్గా నాన్ స్టిక్ అండి. మీరు లోపల అబ్జర్వ్ చేస్తే బ్లాక్ కలర్ది ఉంది కదండి, దానివల్ల మనకి ఇది కంప్లీట్ నాన్ స్టిక్ అవుతుంది అనమాట. ట్రైప్లైలో నాన్ స్టిక్. ఇది స్విస్ టెక్నాలజీ అంట అండి. ఇక్కడ మెన్షన్ చేశారు ILAJ అని రాసి, నాన్ స్టిక్ స్విస్ టెక్నాలజీ అని మెన్షన్ చేశారనమాట. ఇవన్నీ ట్రైప్లైలో నాన్ స్టిక్ అనమాట. మనము బిఫోర్ నేను వీడియోస్, నా ట్రైప్లై కుక్వేర్వి రివ్యూస్ ఇచ్చాను కదండి, వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేయండి. అందులో ఏంటంటే మనకి ప్లెయిన్ ట్రైప్లై వస్తే నాన్ స్టిక్ ఉండదన్నమాట. అంటే మనము కర్రీస్ చేసినప్పుడు అంటుకుపోతాయి. లేదు లిక్విడ్ కర్రీస్ అయితే, అంటే పులుసుల్లాగా చేసుకున్నప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. సో అలా అంటుకుపోకుండా ఉండడానికి కొత్తగా నాన్ స్టిక్ కూడా వస్తుందండి, అబ్జర్వ్ చేయండి. అంటే మీరు ఇప్పుడు కొత్తగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ట్రైప్లైలో కూడా నాన్ స్టిక్ ఉంది కాబట్టి
మీరు తీసుకోవచ్చు. అండ్ మనకేంటంటే పొడి కర్రీస్ చేసినప్పుడు అంటుకోకుండా ఉంటాయన్నమాట. ఇదైతే మంచి ఆప్షన్. అండ్ దట్ టూ ఇలా నాన్ స్టిక్ మోడల్‌లో ఉన్న ట్రైప్లై కుక్‌వేర్ అయితే బర్గ్నర్ బ్రాండ్‌లో చాలా మోడల్స్ ఉన్నాయండి. అసలు ఒకటని చెప్పలేము. సాస్ పాట్స్ ఉన్నాయి, ఫ్రై పాన్స్ ఉన్నాయి, కడాయిస్ ఉన్నాయి. సాస్ పాట్స్‌లో కూడా మనకి ఆల్మోస్ట్ 30-34 సెంటీమీటర్స్ వరకు కూడా ఉన్నాయన్నమాట. సో మీకెవరికైనా నార్మల్ నాన్ స్టిక్ కాకుండా ట్రైప్లైలో నాన్ స్టిక్ కావాలి అంటే ఇవి ట్రై చేసి చూడండి. చాలా బాగున్నాయి. అంటే యూసేజ్ అయితే నేను చేయలేదండి. యూసేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కనుక్కొని యూజ్ చేయండి. లేదంటే ఇంకా మనమే ఫస్ట్ ట్రై లాగా చేసి యూజ్ చేసి చూడాలి, అంతే, తప్పదు. ఒకటి చిన్న సైజ్ ఒకటి తీసుకుంటే మనకు ఐడియా వచ్చేస్తుంది తక్కువ కాస్ట్‌ది. తక్కువ కాస్ట్ మీన్స్ ఇవన్నీ ట్రైప్లైలో నాన్ స్టిక్ అని చాలా ప్రైజీ ఉన్నాయండి కంపేరింగ్ టు నార్మల్ ట్రైప్లై కుక్వేర్. మనం ఏంటంటే అందులో చిన్న సైజ్ పాట్ కానివ్వండి, చిన్న సైజ్ కడాయి కానీ తీసుకొని ఏదైనా కర్రీస్కి యూజ్ చేస్తే మనకు క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే, ఇది నాన్ స్టిక్లా పనిచేస్తుందా లేదా, ఒకేలా పనిచేస్తే మనం ఇంకా అందులో ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్స్, తవా ప్యాన్స్ ఉంటాయి కదండి, దోశ ప్యాన్స్ అలా అనమాట. ఇది 1720 ఉందండి. ఈ బర్గ్నర్ బ్రాండ్ కుక్వేర్ అంతా ప్రమోటెడ్ బై వికాస్ ఖన్నా అనమాట. ఈ వికాస్ ఖన్నా అనే అతను ఫాక్స్ ట్రావెలర్లో వచ్చేవాడు, ట్విస్ట్ ఆఫ్ టేస్ట్ అని ప్రోగ్రాంలో. నేను ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్, 5 to 6 ఇయర్స్ బ్యాక్ బాగా చూసేవాళ్ళము. అలా తెలుసు ఇతను. చాలా బాగా చేస్తాడనమాట కుకింగ్ కూడా, మన ఇండియన్ షెఫ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి నాన్ స్టిక్లో ఇంకొక మోడల్ అండి. నేను చెప్పాను కదండి బర్గ్నర్ బ్రాండ్లో చాలా మోడల్స్ ఉన్నాయి. నాన్ స్టిక్లో అసలు చాలా టైప్స్ ఉన్నాయండి, ఒకటని చెప్పలేను నేను. మీరు కలెక్షన్ అంతా చూస్తూ ఉంటే మీకు కూడా ఐడియా వస్తుంది. ఇవన్నీ వచ్చేసి ఫ్రై పాన్స్ అనమాట. ఇక్కడ ఫ్రై పాన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. నార్మల్గా మనకు ఫ్రై పాన్స్ అంటే కొంచెం కర్వ్డ్గా అలా వస్తాయి కదా, ఇక్కడ అలా కాకుండా స్ట్రైట్ పాట్స్ లాగా వచ్చి హ్యాండిల్ వచ్చాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి కడాయి మోడల్ అండి, నాన్ స్టిక్లో సేమ్ వుడెన్ హ్యాండిల్స్ టైప్ వచ్చినవి. అండ్ ఇది చూసారు కదా 1420 రూపీస్ అండి, చిన్న సైజ్ కడాయి అనమాట. అండ్ ఇందులోనే ఇంకొంచెం పెద్ద సైజు ఉందండి, ఇది వచ్చేసి మనకి 1570 రూపీస్ ఉంది. సో ఇలా బర్గ్నర్ బ్రాండ్లో ఏంటంటే నాన్ స్టిక్ కుక్వేర్ కావాలి అనుకున్న వాళ్ళకైతే బెస్ట్ అండి, నేనైతే బెస్ట్ అని చెప్తాను. అంటే అంత కలెక్షన్ ఉంది. అండ్ ఈ కలెక్షన్ అంతా నేను చూపిస్తున్నది వచ్చేసి అగ్రోమెక్ ఇండస్ట్రీస్ నుండి. అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ విత్ డిస్కౌంటెడ్ ప్రైజెస్ అనమాట. మనకి బయట ఎక్కడా కూడా మనకి ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ కుక్వేర్ అనేది ఎక్కడా కనిపించదండి. మీరు వేరే ఎక్కడైనా బర్గ్నర్ బ్రాండ్ గురించి వేరే నార్మల్ షాప్స్లలో కనుక్కోండి, ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే మీకు ఎక్కడ కనిపించదు. సో మీకు అప్ టు డేట్ అప్డేటెడ్గా ఉన్న మోడల్స్ కావాలంటే మీరు అగ్రోమెక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ప్రైజెస్ కూడా మనకి ఆల్మోస్ట్ అమెజాన్లో ఉన్న ప్రైజెసే ఉంటాయండి. సో మంచి డిస్కౌంట్, ఇంకా అంతకంటే మించిన డిస్కౌంట్స్ కూడా ఉంటాయి, అంటే మనం వెళ్ళిన టైంను బట్టండి. బట్ కలెక్షన్ అయితే సూపర్బ్ అండి. మీరైతే మంచి నాన్ స్టిక్ కుక్వేర్, దట్టు ట్రైప్లైలో నాన్ స్టిక్ కోసం ట్రై చేస్తుంటే మీరు తప్పకుండా అగ్రోమెక్ స్టోర్ని విజిట్ చేయండి. అండ్ బర్గ్నర్ బ్రాండ్లో చెక్ చేయండి, చాలా కలెక్షన్ ఉంది. అంటే మనకి స్టాల్లో మేయర్లో కూడా ఉన్నాయండి, కాకపోతే వాటితో కంపేర్ చేస్తే బర్గ్నర్ బ్రాండ్లో ఇక్కడ నాన్ స్టిక్ ట్రైప్లై కుక్వేర్ అనేది చాలా కలెక్షన్ ఉందండి. మీకు వీలైతే వెళ్ళి చెక్ చేయండి.
ఇదంతా కూడా కంప్లీట్‌గా నాన్ స్టిక్‌లో ఇంకొక వెరైటీ అండి. ఇది ఏంటంటే బిర్యానీ పాట్ టైప్ అనమాట. 32 సెంటీమీటర్ సైజ్ అనమాట. 2995 అలా ఉందండి. ఇందులో మనకి చిన్న సైజ్ కూడా ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ 3 సైజెస్ ఉన్నాయి. ఫ్రై పాన్స్ ఉన్నాయి. అండ్ సాస్ పాన్ ఉంది. కడాయిస్ ఉన్నాయి. ఇలా చాలా ఉన్నాయండి. నేను అబ్జర్వ్ చేసిన వాటిల్లో కలర్స్ అంటే నాన్ స్టిక్‌లో కంప్లీట్ బ్లాక్‌లో ఉన్నాయి. రెడ్ కలర్ షేడ్‌లో ఉన్నాయి. ఇలా డిఫరెంట్ కలర్‌లో ఉన్నాయన్నమాట. మనకి ఎలాంటివి కావాలంటే అలాంటివి, ఎలాంటి రేంజ్‌లో కావాలంటే అలాంటి రేంజ్‌లో దొరుకుతున్నాయండి. బట్ క్లాసిక్ కలెక్షన్ ఉందండి. చాలా మంచి కలెక్షన్ ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి టస్లా మోడల్ అండి. టస్లా మోడల్ అంటే ఏం లేదు, మన కడాయి మోడలే, కాకపోతే వితౌట్ హ్యాండిల్ అనమాట. అండ్ ఇవన్నీ విత్ లిడ్స్ వస్తాయండి. చిన్న సైజు నుంచి కూడా ఉంది చూసారా, ఇది 1225 రూపీస్ది, చాలా చిన్న సైజు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి ట్రైప్లైలో కడాయి మోడల్స్ అండి. 4225 అలా ఉంది ప్రైస్ వచ్చేసి. నేను యూజ్ చేస్తుంది ఇలాంటి మోడల్ అనమాట. వీటికి ఏంటంటే నాన్ స్టిక్ అనేది ఏమి ఉండదు. మనం మామూలుగా పొడి కర్రీస్ చేస్తే కంపల్సరీగా అంటుకుంటాయి. సో ఎవరైతే ట్రైప్లైలో నాన్ స్టిక్ పర్పస్లో చెక్ చేస్తున్నారు అంటే, నన్ను చాలామంది అడిగారనమాట, నేను వీడియోస్ పెట్టినప్పుడు అంటుకుంటుందా, మరి పొడి పొడిగా కర్రీస్ చేసినప్పుడు అంటుకుంటుందా, అలా అన్నీ చాలామంది అడిగారు. సో మీకు ఒక సొల్యూషన్ అయితే ఉందండి. నాన్ స్టిక్లో కూడా ఇప్పుడు ట్రైప్లై కుక్వేర్ వస్తుంది కాబట్టి బర్గ్నర్లో దట్టు చాలా కలెక్షన్ ఉందండి. మీరైతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అగ్రోమెక్ ఇండస్ట్రీస్ని. మీకు కూడా ఐడియా వస్తుంది. అందులో ఏదో ఒక పాట్ తీసుకొని యూస్ చేస్తే మనకి ఓకే నాన్ స్టిక్ పర్పస్ యూజ్ అవుతుందా లేదా అనే క్లియర్ కట్ ఐడియా కూడా వస్తుంది. దాన్ని బట్టి అందులో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి కంప్లీట్ కడాయి మోడల్స్ అండి. అండ్ చూసారు కదా, చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది 20 సెంటీమీటర్స్ అనమాట. అండ్ 18 సెంటీమీటర్స్లో కూడా అవైలబుల్ ఉందండి. ఇలా చాలా మోడల్స్ ఉన్నాయండి. 18 సెంటీమీటర్స్ నుండి స్టార్ట్ చేస్తే మనకు ఆల్మోస్ట్ 34 సెంటీమీటర్స్ వరకు కూడా మనకి కడాయిస్ ఉంటాయి. అండ్ మనకి ట్రైప్లై కడాయిస్లో కూడా మోడల్స్ ఉంటాయండి. అంటే డీప్ కడాయి ఉంటుంది, నార్మల్ రెగ్యులర్ కడాయి అంటే కొంచెం ఫ్లాట్ బాటమ్డ్ వస్తుందన్నమాట, అలా కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఈ టస్లా మోడల్ చూసారా, విత్ నాన్ స్టిక్ వచ్చిందనమాట. అంటే టస్లా మోడల్లో కూడా విత్ నాన్ స్టిక్ అవైలబుల్ ఉందండి. ప్రైస్ వచ్చేసి 4680 ఉందండి. అంటే మీరు రెగ్యులర్ వాటితో కంపేర్ చేస్తే ఇవి కొంచెం ప్రైజీగానే ఉంటాయి నాన్ స్టిక్వి. అండ్ ఇది చూసారు కదండి, ఇది కూడా సేమ్ టస్లా మోడలే. ఇది కూడా నాన్ స్టిక్ కోటింగ్తో వచ్చిందనమాట. మనకి ట్రైప్లై కుక్వేర్లో అవ్వనివ్వండి, నాన్ స్టిక్ కుక్వేర్లో అవ్వనివ్వండి, సైజెస్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 16 సెంటీమీటర్స్ నుండి ఉంటుందండి. అది హై సైజ్ అంటే పెద్దగా ఉండే పాట్స్ కానివ్వండి, ప్యాన్స్ కానీ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 36 సెంటీమీటర్స్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయండి. అంటే అది మోడల్ని బట్టి అనమాట. కొన్ని మోడల్స్లో ఏంటంటే 28 సెంటీమీటర్స్ వరకు అవైలబుల్ ఉంటాయి. కొన్ని మోడల్స్లో వచ్చేసి 36, 40 సెంటీమీటర్స్ వరకు ఉన్న కడాయిస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే పెద్ద క్వాంటిటీస్లో కావాలనుకుంటారు కదా, అలా. సో మనం ఎప్పుడు కానీ సైజుని బట్టి తీసుకోవాలండి. నన్ను అడిగితే మనం జనరల్గా ఇంట్లో ఒక 3 మెంబర్స్ ఉన్నాము, 4 మెంబర్స్ ఉన్నాము అంటే 1/2 కేజీ, 3/4 కేజీ కర్రీస్ వండుకోవడానికైతే ఆల్మోస్ట్ ఒక 22 సైజ్ అనేది సఫిషియంట్ అండి. 1/2 కేజీ టు 3/4 కేజీ కర్రీ వండుకోవడానికి. లేదు మనకు కొంచెం వెడల్పుగా ఉన్న కడాయిస్ కానివ్వండి, ఫ్రై ప్యాన్స్ కానీ కావాలి అని అనుకుంటే మనము 26 సెంటీమీటర్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. అది మనకి ఐడియల్ కుకింగ్ సైజెస్. మనం ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉన్నారు, లేదు ఫంక్షన్స్ అవుతున్నాయి, ఇంట్లో ఒక 10 మెంబర్స్ గ్యాదర్ అయ్యారు, అట్లాంటి వాటికి ఏంటంటే మోర్ దాన్ 30 సెంటీమీటర్స్ వెళ్ళాలన్నమాట. కొంచెం పెద్ద సైజులో కావాలన్నప్పుడు అలాంటివి వెళ్ళాలి. బట్ రెగ్యులర్ ఐడియల్ కుకింగ్కి అయితే మోర్ దాన్ 30 సెంటీమీటర్స్ అనేది అవసరం లేదండి. మనకి ఏదైనా కూడా కడాయిస్ కానివ్వండి, ఫ్రై ప్యాన్స్ కానివ్వండి, సాస్ పాట్స్ కానివ్వండి, మనము 22, 24 సైజు ఓకే. మ్యాక్సిమం 26 సెంటీమీటర్స్ వరకు వెళ్తే చాలండి. అంతకు మించి అసలు మనకి అంతకంటే పెద్ద కడాయిస్ కానివ్వండి, సాస్ పాట్స్ కానివ్వండి, ఫ్రై ప్యాన్స్ కానివ్వండి అవసరం ఉండదు. సో ఇదంతా కంప్లీట్ బర్గ్నర్ బ్రాండ్ కుక్వేర్ కలెక్షన్ అండి. చాలా చాలా మంచి కలెక్షన్ ఉందండి. చాలా మోడల్స్ ఉన్నాయి, ప్రతి దాంట్లో సైజెస్ ఉన్నాయి. మనకి ట్రైప్లైలో విత్ నాన్ స్టిక్ వచ్చినవి ఉన్నాయి. ఇంకా కంప్లీట్ నార్మల్ నాన్ స్టిక్ కోటింగ్తో వచ్చిన నాన్ స్టిక్ కుక్వేర్ కూడా చాలా రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. నేనైతే కంప్లీట్‌గా మీకు విత్ ప్రైజెస్ అనేది ప్రతి ఒక్క కుక్వేర్ అనేది చూపించానండి. ప్రతి ఒక్క వెరైటీ ఆఫ్ కుక్వేర్ అనేది కలెక్షన్ మీతో షేర్ చేశాను. మీకు అన్ని డిస్‌ప్లేలో ప్రైజెస్ కనిపిస్తాయండి. మీరు ఒకవేళ డౌట్ వస్తే అక్కడ పాజ్ చేసి చెక్ చేసుకోండి.
ఇక్కడంతా ప్రెషర్ కుక్కర్ కలెక్షన్ అండి. ఇవన్నీ ట్రైప్లే ప్రెషర్ కుక్కర్స్ అనమాట. 2 లీటర్స్, 1.5 లీటర్స్, 2.5 లీటర్స్, 5 లీటర్స్ అలా అన్నీ కలెక్షన్ ఉన్నాయన్నమాట. మనకి ఏ కెపాసిటీలో కావాలంటే ఆ కెపాసిటీతో మనకి ప్రెషర్ కుక్కర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది చూసారు కదండి 2925, ఇది చిన్న సైజ్ కుక్కర్ అనమాట. అండ్ ఇది చూసారు కదా బెల్లీ మోడల్ అంటారు, అది 2095, ఇది శాండ్విచ్డ్ బాటమ్తో వచ్చిందండి. అండ్ ఇందులో ఏంటంటే కంప్లీట్గా మనకి ట్రైప్లైలోనే ప్రెషర్ కుక్కర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైతే ట్రైప్లైలో ప్రెషర్ కుక్కర్స్ కావాలి అంటే మీకు బర్గ్నర్ బ్రాండ్లో ప్రెషర్ కుక్కర్స్ కూడా మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి. సో ఇదండి కంప్లీట్ బర్గ్నర్ బ్రాండ్ కుక్వేర్ కలెక్షన్. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కుక్వేర్ ఉన్నాయండి. ఇక్కడ మీరు ఆగ్రోమెక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, చాలా మంచి కలెక్షన్ ఉంది. అండ్ ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.